नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। भाजपा के राज्य सचिव गुजुल्ला प्रेमेंद्र रेड्डी ने कहा कि तेलंगाना की राजधानी एमजीएम अस्पताल में जमा हुई समस्याओं के कारण अस्पताल में आने वाले मरीजों को कठिनाइयों का सामना करना पड़ा और उन्होंने इस समस्या पर तत्काल कार्रवाई की मांग की। वरंगल शहर में वरंगल जिला भारतीय जनता पार्टी की ओर से एमजीएम अस्पताल में मुख्य द्वार के पास धरना दिया गया, जिसमें मांग की गई कि सरकार अस्पताल में लंबित मुद्दों को हल करने के लिए पहल करे। कार्यक्रम में भाजपा के राज्य सचिव गुजुल्ला प्रेमेंद्र रेड्डी, वरंगल जिला अध्यक्ष घंटा रविकुमार, राज्य नेता कुसुमा सतीश एराबेली, प्रदीप राव रत्नम सतीश, जिला नेता भाग हरिशंकर एरुकला, रघुनाथ रेड्डी मास्टरला, दीनदयाल और अन्य ने भाग लिया। इस अवसर पर बोलते हुए प्रवीण रेड्डी, घंटा रविकुमार ने कहा कि अस्पताल में आने वाले मरीज जो तेलंगाना गए हैं और एमजीएम अस्पताल में जमा समस्याओं के कारण कठिनाइयों का सामना कर रहे हैं। उन्होंने मांग की है कि इन मुद्दों पर तत्काल कार्रवाई की जाए। రోజుకు వేలాది మంది వచ్చే పేద ప్రజలు వచ్చే ఈ యొక్క ఎంజిఎం హాస్పిటల్లో దుస్థితి పైన భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలందరినీ కలుపుకొని ఈ యొక్క ధర్నా నిర్వహిస్తున్నది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఇక్కడ ఏవైతే సమస్యలు నెలకొని ఉన్నాయో, స్టాఫ్ లేకపోవడం కానీ, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం కానీ, ఇంటర్నల్ రోడ్లు కానీ, అక్యూట్ మెడికల్ కేర్ విషయంలో కానీ, ఆర్ఐసి విషయంలో కానీ, ఇక్కడ ఏవైతే ఈ సమస్యలన్నీ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ యొక్క ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచడమే కాకుండా తగిన విధంగా డాక్టర్లను స్టాఫ్ను ఏర్పాటు చేయడమే కాకుండా కొత్త హాస్పిటల్ను కూడా 24 ఫ్లోర్లతో ఏదైతే ప్రారంభించిన యొక్క హాస్పిటల్ను కూడా తొందరగా పూర్తి చేయాలని ఉత్తర తెలంగాణ వరంగల్, ఇటు కరీంనగర్, ఖమ్మం నుంచి కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కూడా వేలాది మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ హాస్పిటల్ను కూడా ఆధునికమైన యొక్క సౌకర్యాలతో వెంటనే ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు ప్రజా సమస్యలు వదిలేసి మీ ప్రోటోకాల్తో రాజభోగాలను అనుభవిస్తున్నారు తప్ప ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదు. ఈరోజు 40 సంవత్సరాల నుండి ఉత్తర తెలంగాణలో కడు పేదరిక బహుజన బిడ్డలందరికీ కూడా ఈ ఎంజిఎం హాస్పిటల్ ఆరోగ్య ప్రధానిగా ఉండి ఆరోగ్య సేవలు అందించడం జరిగింది. కానీ ఈరోజు ఎంజిఎం పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఎంజిఎం వెంటిలేటర్ పై ఉంది. వెంటిలేటర్కి ఈ ఎంజిఎంకి మనం చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. ఒక ఫుల్ టైం సూపరింటెండెంట్ అడిషనల్ డిఎంఈ పోస్టే లేదా, వెంటనే అడిషనల్ డిఎంఈ పోస్టు పెట్టడం వల్ల అడ్మినిస్ట్రేషన్ పరంగా, పాలసీస్ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఇన్ఛార్జి పాలన వల్ల ఈ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా 6 నెలల నుండి శాలరీస్ లేవు. అదేవిధంగా పెచ్చులూడిపోతున్నాయి. ఎంజిఎం హాస్పిటల్ యొక్క బిల్డింగ్ పెచ్చులూడిపోతుంది. మరుగుదొడ్లు లేవు. లోపల అంతర్గత బీటీ రోడ్లు లేక అంబులెన్స్లో ఎత్తేసుకుంటూ పోతున్నాయి. వాటిని వెంటనే మరమ్మతులు చేయాలి. అందుబాటులోకి 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు తీసుకురావాలి. అదేవిధంగా మెడిసిన్స్ను, అన్ని రకాల మెడిసిన్స్ను రోగులకు అందుబాటులో ఉంచాలి. ఇక వైద్యులు చెప్పే విషయం లేదు. ఓన్లీ స్టూడెంట్స్తోని హాస్పిటల్ని నడిపిస్తున్నారు. ప్రొఫెసర్ హెచ్ఓడీస్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, అసోసియేట్ డాక్టర్స్ కానీ ఎవరు కూడా ఈ సరైన సమయానికి వైద్యులు సిబ్బంది లేదు. వారి పైన పర్యవేక్షణ లేదు. కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ప్రతి వారానికి ఒకసారి ఈ ఎంజిఎంని ఇన్స్పెక్షన్ చేసి ఈ సేవలన్నింటినీ కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే